ఈరోజు పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామం ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మనతో పాటు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారి అబ్బాయి గిరీష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ దుర్గాడ గ్రామంలో ఎట్లా ఉంది ప్రజల స్పందన? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంటింటికి వెళ్తుంటే జనాల ఆదరణ చాలా బాగుంది. దీంతోనే మీకు అర్థమైపోతుంది మనం చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నామని. దగ్గర మన పిఠాపురంలో వర్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరూ కూటమి దగ్గర 1,70,000 మందిని ఆల్రెడీ కలిసి ఉన్నారు. ఇప్పటికీ ప్రతి గ్రామంలో 3-4 రౌండ్లు కూడా అవుతుంది. 5వ రౌండ్ అయ్యేది కాబట్టి జనాలు మెజార్టీ అనేది చూసుకోవాలంతే. మొత్తం బాగుంది. ఓకే, ప్రజల్లో ఎక్కువ మహిళలు ఎక్కువ ఉన్నారు కదా, మహిళలు ఈ బాబు గారు సూపర్ 6 అనేది పెట్టారు, దాని గురించి ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అంటే మహిళల గురించి ప్రత్యేకంగా లోకేష్ గారు, బాబు గారు ఆలోచించి 4-5 పథకాలు పెట్టడంతో వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ మహిళలకి కలుస్తుంది. దాంట్లో పెన్షన్ రూపంలో కావచ్చు, గ్యాస్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, మహిళలకు కూడా ఈక్వల్ వెయిట్ ఇవ్వడం అనేది ప్రతి మహిళలకి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది దీంతో. సో దీన్ని బట్టి మనకి కూడా మంచి చేంజ్ ఓటింగ్ లో కూడా కనపడుతుంది సార్. ఓకే అండి, మనతోటి మరొకరు జ్యోతుల శ్రీనివాస్ గారు. ఈ రోజు మన పిఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దుర్గాడ గ్రామస్తుడు మనతో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ దుర్గాడ గ్రామంలో? దుర్గాడ 90% ఓకే, మాత్రమే 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మన గుర్తు ఏంటి ఐడియా ఉంది కదా? జనసేన గ్లాస్. చెప్పండి, గాజు గ్లాస్కే పార్లమెంట్కి, అసెంబ్లీకి కూడా గాజు గ్లాస్కే 2 ఓట్లు. దుర్గాడలో 90%, అందులో ఇంకేం సందేహం లేదు. 90% జనసేన, 10% మాత్రమే వైఎస్ఆర్కి వెయ్యాలి గాజు గ్లాస్ గుర్తుగా